నాగరాజు గారి తల్లిదండ్రిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ విద్యను తీసుకొని చాలా సంతోషపడుతున్నారు. ఇది చాలా గర్వించదగ్గ విషయము. ఓన్లీ అథారిటీ మెంబర్స్ మిగతా వాటికి కానీ చాలా అనుకూలంగా ఉన్నది. అందుకు నేను సాటి చేనేత మాస్టర్ యూనివర్సిటీ సోదరులకి తెలియజేస్తున్నాను. ఈ విధంగా అవార్డు అప్లై చేసుకుని నాలాగా ఇంకా ధర్మానికి మంచి పేరు తీసుకొచ్చింది. అందరికీ సభకు నమస్కారం. అతని స్వయం కృషితో అతను బయటకు వచ్చినాడు. మా తల్లిదండ్రులు సహకారంతో భార్య సహకారంతో స్వయం కృషితో బయటకు వచ్చినాడు. జై చేనేత, జై చేనేత, జై చేనేత, జై చేనేత. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన వ్యవస్థలో ఉన్నటువంటి చేనేత కులాలకు సంబంధించినటువంటి సులభాంగం లేదనేవి ఈ యొక్క చేనేత కులంలో వ్యాపారం చేస్తూ జీవనోపాధి గడుపుతున్నటువంటి ఇతర అన్ని కులాలకు సంబంధించిన చేనేత బాంధవ్యులైతేనేవి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దర్బారంలో ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నామో అని చెప్పేసి తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే అందరినీ ఆహ్వానించడం జరిగింది. విషయానికి వస్తే మన జుజానే నాగరాజు గారు మన ధర్మారం పట్టణంలో మన చేనేత వ్యవస్థలో మన పట్టు చీరకు సంబంధించి ఎన్నో రకాలుగా డిజైన్ చేస్తూ మరి భారతదేశమే గర్వించదగినటువంటి కళాఖండాలను కూడా
ఎన్నో కళాఖండాలు కూడా మన పట్టు చీరల్లో ఆ డిజైన్లు వేసి పట్టు చీరలు వేయించి ఎంతో ప్రయాసము ధనాన్ని కూడా వెచ్చించి సొంత ధనాన్ని కూడా వెచ్చించి మగ్గాన్ని తన సొంత మగ్గాలపైనే అటువంటి డిజైన్ వేసి హ్యాండ్లూమ్లో పవన్ గారు చేనేత మగ్గంలో నేయడం అనేది చాలా అద్భుతము. మరి అటువంటి జుజాల నాగరాజు గారిని రాష్ట్రం కాకుండా ఢిల్లీలో ఆ రోజు అవార్డు అందుకున్న దానికంటే ఈరోజు నేను పొట్టిలో వచ్చి చూసిన అందరికీ ఇంత ఘనంగా సన్మానం అందుకుంటుందని నేను నాకు తెలుసుకోలేదు. అప్పటికన్నా నాకు ఇప్పటికి చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే నేను దాదాపుగా సరే దేశపేటలోనే పుట్టి పెరగడం జరిగింది. ఇక్కడే పుట్టి పెరిగాను. తర్వాత పుట్టమ్మ అమ్మవారి ఆశీస్సులతో పుట్టమ్మ పక్కనే నేను రూమ్ తీసుకొని డిజైన్ నేర్చుకోవడం దాన్ని తర్వాత డిజైన్ సెంటర్ పెట్టి 20 ఏళ్ళ వరకు అక్కడే ఉన్నాను. ఈ లాక్డౌన్తో ఆ రూమ్ ఖాళీ చేసి ఇంట్లో డిజైన్ వర్క్ చేసుకుంటూ ఉన్నాను. ఈ 20 ఏళ్ళు నాకు ఏ విధంగా అయితే పిల్లలు స్కూల్లో ఏబిసిడి నేర్చుకుంటారో నేను ఆ విధంగా నేషనల్లో పుట్టమ్మ అమ్మవారి ఆశీస్సులతో ఏబిసిడీలు కూడా నేర్చుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్నత స్థాయికి రావడానికి ఏ విధంగా అయితే అక్షరాలు అవసరమో ఆ అక్షరాలు నేషనల్లో తిరుగుతూ అందరికీ డిజైన్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఒక డిజైన్ వేస్తాము. మొదటి ఫెయిల్ అవుతుంది. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుందో దాన్ని తీసుకొని నేను సరిదిద్దుకున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది వాళ్ళకి నేను డిజైన్ చేసి ఇచ్చాను. వెంకటనారాయణ గారికి చాలా సంవత్సరాలు డిజైనింగ్ చేశాను. అదేవిధంగా ఓంకార్ సిల్క్స్ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా చాలా మందికి ఇక్కడ రెసిడెంట్ వాళ్ళకి 20 సంవత్సరాలకు డిజైనింగ్ చేశాను. వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నా చాలా. ఏ విధంగా అయితే పొరపాట్లు జరిగాయో ఆ పొరపాట్లన్నీ నేను సరిదిద్దుకొని జాతీయ స్థాయిలో అక్కడికి రావడానికి ఏమో ఉంటుందో దాని ప్రకారంగా నేను ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాను. తర్వాత నేను డిజైనింగ్ చేసుకుంటూ మగ్గాలు నడిపించుకుంటూ గవర్నమెంట్ తరఫున ఉన్నటువంటి క్లస్టర్ స్కీమ్లలో కూడా నేను డిజైన్గా పనిచేశాను. అది కూడా అదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వము పుట్టమ్మ హ్యాండ్లూమ్ క్లస్టర్ అని ఒకటి రిలీజ్ చేసింది. దాన్ని కూడా మనకి ఇక్కడ పేరు పక్కనే ఆఫీస్ పెట్టాము. అప్పుడు నేను అనుకున్నా పుట్టమ్మ గుడి అమ్మవారి ముందే డిజైన్ నేర్చుకున్నాను. అదేవిధంగా పుట్టమ్మ గుడి పేరు మీద వచ్చినటువంటి స్కీమ్లను కూడా నేను పనిచేసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నాను అని నేను అనుకుని చాలా సంతోషపడ్డాను. తర్వాత మొట్టమొదటిసారిగా నాకు ఈ శరీరాన్ని ఇచ్చి ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి నా తల్లిదండ్రులకి పాదాభివందనం చేసుకుంటున్నాను. వాళ్ళు అయితే నేను ఇప్పటివరకు వచ్చేవాడిని కాదు.